దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరిట శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిలో దేవుడు తన మహాకృపను బట్టి మరొక రోజు ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఇటు కృపను బట్టి ప్రభుని నేను ఎంతగానో ఘనపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధానంలో ఇకను మా కొరకు మా పరిచర్ల కొరకు మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రియులారా, మన జీవితాల్లో ఒక్కొక్కసారి మనకు ఎదురవుతున్నటువంటి కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, శోధనలను బట్టి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే, ఎందుకు ఈ జీవితం నుండి ఇక నా ప్రాణం తీసేసుకుంటే బాగుంటుంది కదా అని అంత నిరుత్సాహంలో వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి, దేవుని యొక్క సన్నిధానం కనుక వస్తే ఆయన మనకు ఊరటనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనకు ఊరటనిచ్చి ఆయన మన ధైర్యపరుస్తాడు. ఆయన మనకు ఊరటనిచ్చి ఆయన మన బలపరుస్తాడు. ప్రియులారా, ప్రభు యొక్క సన్నిధానంలో దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క బిడలుగా ఉన్నటువంటి మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడునూ మనల్ని దాటి వెళ్ళే దేవుడు కానే కాదు. కనుక ప్రియులారా, ప్రభు యొక్క సన్నిధానంలో మన దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇశ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే యెహోవా హస్తము ఏలియాని బలపరిచిందంట. ఆయన దేవుని యొక్క సేవకుడై ఉన్నాడు, దేవుని యొక్క పరిచారకుడై ఉన్నాడు. ఆయనను అంతగా బలపరచడానికి ఆయన దేవుని యొక్క సన్నిధానంలో ఎలాంటి ఇబ్బందులు ఆయన ఎదుర్కొంటున్నాడు, ఎలాంటి సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నాడు. ఆయన అంత నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఆయన దేవుని యొక్క పని కొరకు ఒక్కడిగా నిలబడినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఇశ్రాయేలులందరూ ఆహాబు తన భార్య అయినటువంటి యెజబేలు తీసుకొచ్చినటువంటి బయలు ప్రవక్తలను బట్టిను, యెజబేలు తీసుకొచ్చినటువంటి అష్షూరు దేవతలను బట్టి ప్రజలందరూ వారు కలిగినటువంటి వారి ఆలోచనలతో వారు కూడా అసమర్థతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కడిగా నిలబడినటువంటి ఏలియా దేవుని యొక్క సన్నిధానంలో ఒక బలిపీఠాన్ని కట్టి ఆయన దేవుని యొక్క గొప్పతనాన్ని, యెహోవా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేయడానికి, ఆయన గొప్పతనాన్ని ప్రచురించడానికి ఆయన చేసినటువంటి ఆ చిన్న ప్రార్థనలో దేవుని యొక్క శక్తి ఏంటో బయలు ప్రవక్తలను, అక్కడున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను తెలుసుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. అదే రీతిలో అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు అంట 3.5 సంవత్సరములు వర్షం ఆగిపోయిందంట. అయితే ఇక్కడ ఆయనకి దేవుని యొక్క హస్తము ఎందుకని అంత బలము ఇవ్వాల్సి వచ్చిందంటే, ప్రియులారా, వర్షము కొరకు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన కొరకే ఆయన 7 మార్లు ప్రార్థించాడు, 7 మార్లు పరిశీలన చేశాడు. ఈనాడు మన జీవితాల్లో కూడా ఎదురవుతున్నటువంటి కష్టాలను బట్టి, ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి మనము చేస్తున్నటువంటి ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే, ప్రభు సన్నిధానంలోకి వెళ్ళి మనం పొందుకునే అంతవరకు మనం ప్రార్థన చేయం. దేవుని యొక్క వాక్యం కూడా ఏం చెప్తుందంటే, మీరు పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రభు యొక్క సన్నిధానంలో మనమును పొంది ఉన్నామని నమ్మి ఆశతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, నమ్మిక కలిగి ప్రార్థన చేయాలి, దేవుని మీద ఆధారపడి మరి ప్రార్థన చేయాలి. ఈయన దేవుని యొక్క నామాన్ని బట్టి నిలబడినటువంటి వాడిగా ఏలియా నిలబడ్డాడు. మనం ఆ అధ్యాయం అంతట్లో చూస్తూ ఉంటే, అయితే ఈయన వర్షము కొరకు 7 మార్లు ప్రార్థన చేయగా మరలా వర్షము కుమ్మరింపబడినట్లుగా చూస్తాం. అయితే యెహోవా హస్తము ఏలియాను బలపరచగా ఆయన నడుమును బిగించుకున్నాడంట. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మనము దేవుని యొక్క బిడ్డ మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి కష్టాలకి, శ్రమలకి, శోధనలకి, ఇబ్బందులకు, లేకపోతే మరొక అయినటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఏదైనప్పటికీ మనము వాటి నుంచి ముందుకు వెళ్ళాలంటే, వాటిలో నుండి మనం ముందుకు కొనసాగింపబడాలంటే, మన జీవితంలో కూడా మన ప్రయాణ యాత్రలో ముందుకు సాగాలంటే ప్రియులారా, మనమును ప్రభు యొక్క హస్తాన్ని పొందుకొని, మన బలాన్ని పొందుకొని, మన నడుమును కట్టుకొని మనం ముందుకు కొనసాగేటువంటి వారమై ఉండాలి.
సామెతల గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉన్నది, ఆమె నడుము బిగించుకొని చేతులతో బలము కలిగి పని చేసిందంట. సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది ఈ మాట. అదే రీతిలో మనమును చేయుచున్నటువంటి ప్రతి పని విషయాల్లో నీవు నిరుత్సాహంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, లేకపోతే మరొక సమస్యలను బట్టి ఒకవేళ నువ్వు నలిగిపోతున్నా, ముందుకు సాగలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఒకవేళ నీ జీవితంలో సతమతమైపోతున్నటువంటి పరిస్థితులు, నేనే ఎందుకు ఈ సమస్యను బట్టి బాధపడాలి, నా కుటుంబంలోనే ఎందుకు ఈ కష్టం వస్తుంది, నా జీవితంలోనే ఎందుకు ఈ యొక్క శోధన నేను అనుభవిస్తున్నాను అని చాలా విధాలుగా ఒకవేళ మీరు బాధపడుతున్నారేమో, ప్రియులారా, దేవుని యొక్క హస్తమును బట్టి ఆయన మిమ్మల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే పౌలు గారు కూడా తిమోతి గారితో అంటాడు, క్రీస్తు యేసు కృప చేత నువ్వు బలవంతుడవు కమ్మని. అదే రీతిలో మనము బలవంతులుగా మార్చబడ్డానికి ఆయన కృప మన ఏదో సమృద్ధిగా ఉంది. మనం బలవంతులుగా మార్చబడ్డానికి, మనము బలము కలిగి ముందుకు కొనసాగడానికి ఆయన మన ఎడల కృపను సమృద్ధినిచ్చి నడిపిస్తున్నాడు. కనుక ఈ యొక్క వాక్యాన్ని బట్టిగా మనం పరిశీలన చేస్తూ ఉంటే ఇక్కడ ఏలియాని బలపరిచినటువంటి హస్తమే నిన్ను నన్ను బలపరుస్తుంది. అసలు ఏలియాని ఎలాంటి సందర్భంలో బలపరిచిందంటే, మనము అదే రాజుల గ్రంథము 1-2 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజబేలునకు తెలియజెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపాను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అని యెజబేలు ఒక విధంగా చెప్పాలంటే ఒక గట్టి సవాల్ ఇస్తుంది, బెదిరించింది, ఏలియాని బెదిరించింది. ఆ యొక్క కర్మేలు పర్వతం మీదకి అగ్ని దిగి వచ్చిన తర్వాత ఏలియా అక్కడున్నటువంటి బయలు ప్రవక్తలందరినీ సముద్రం దగ్గర తీసుకువెళ్ళి వారందరినీ హతమార్చినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఆ వార్త వినినటువంటి ఆహాబు, అదే రీతిలో యెజబేలు ఏలియాతో అంటున్నటువంటి మాట, రేపటి కల్లా వారిలో ఒకరికి పట్టిన గతి నీకును కలుగుతుంది, నీకును చేస్తాను, లేకపోతే దేవుడు నాకు ఒక అపాయమునే కలిగజేస్తాడు. మనం కూడా ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటాం కదా, ఏదైనా బెదిరించేటప్పుడు నేను తప్పు చేస్తే నా దేవుడు చూసుకుంటాడులే అన్నట్టుగా బెదిరిస్తూ ఉంటాం. అదే రీతిలో అక్కడ ఈయన్ను కూడా యెజబేలు, నేను గనక రేపటి లోపు నిన్ను చంపకపోతే దేవుడు నాకు గొప్ప అపాయాన్ని కలుగజేస్తాడని గట్టి సవాలు ఇస్తున్నది. ఈ మాటకి ఏలియా భయపడ్డాడు. ఎందుకంటే వారు అధికారంలో ఉన్నారు, దేవుని యొక్క సేవకునికి విలువ ఇవ్వట్లేదు, యెహోవా దేవుని యొక్క మాటకు వారు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇదిగో మోషే ధర్మశాస్త్రం వారి దగ్గర ఉన్నప్పటికీ, ఇశ్రాయేలు పక్షమున దేవుడు చేసినటువంటి కార్యాలు ఎన్నప్పటికీ, దేవుని యొక్క చేత ఏర్పాటు చేయబడినటువంటి రాజుగా నియమించబడినటువంటి ఆహాబు యొక్క దేవుని కూడా ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వారు అక్కడ ఉండగా, ప్రియులారా, వారికి కలిగినటువంటి ఆ స్థితిని బట్టి భయపడుతున్నారు. నిజంగా ఈ పరిస్థితుల్లో మనము చూస్తే లోకాన్ని బట్టి మనమును భయపడాలి. ఎందుకంటే మనము లోకము నుండి వేరు చేయబడినటువంటి వారముగా ఉన్నాం. లోకము మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. అంటే అపవాది మనల్ని సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారిని సహితమును పడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కనుక ప్రియులారా, ప్రభు యొక్క సన్నిధానంలో మనము దేవుని వైపు గనక చూసిన వారముగా ఉంటే, మనము దేవుని మీద గనక ఆధారపడిన వారముగా ఉంటే, మనము దేవుని యొక్క హస్తాన్ని పట్టుకొని మనం బలపరచబడేటువంటి వారముగా మనం ఉంటే, ఆయన మన ఇబ్బందులన్నిటిలోనూ మంచి ఊరటినిచ్చి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆయన ఈ యొక్క బెదిరింపుకు ఆయన ఏమనుకున్నాడంటే, అయ్యా ఈ యెజబేలు నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది అనుకొని పారిపోవడం మొదలుపెట్టాడు. ఆయన చాలా దూరం పారిపోయాడు. ఒక దినం అయిపోయినది. ఆయన ఒక దినము ప్రయాణం చేసిన తరువాత మనం 6వ వచనంలో చూడగలుగుతాం, అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లు బుడ్డియు కనబడును గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. ప్రియులారా, ఆయన ఒక రోజు ప్రయాణం చేసిన తర్వాత అతడు ఒక బదిరీ వృక్షము దగ్గర పడుకున్నాడంట. నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా నిద్ర పడుతుందా? ఎవరైనా నిన్ను చంపేస్తారు అంటే
లేకపోతే ఒక రోగమే కనుక, ఒక కష్టమే కానీ, ఒక శ్రమే కానీ, ఒక ఇబ్బందే కానీ నీ జీవితంలో నీ కుటుంబంలో ఎదురైనప్పుడు దానిని బట్టి నీకు మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ తనకు కలిగినదంతయు ధనమునంతటిను ఖర్చు పెట్టినప్పటికీ, ఎన్నెన్నో చోట్లకి తిరిగినప్పటికీ ఆవిడికి సరైనటువంటి వైద్యం అందల, స్వస్థత కలగల, ఆవిడ రోగం నుండి నయము కాల. దాన్ని బట్టి ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే నిజంగా ఎవరికి చెప్పుకోలేము కదా. ఆవిడ ఎవరికి చెప్పుకోలేక కనీసం ఆయన వస్త్రాన్ని తాకితే కూడా చాలు, నేను స్వస్థపరచబడతానని నమ్మి దేవునికి వస్త్రము తాకినప్పుడు ఆ దేవునిలో ఉన్నటువంటి మహిమ ఆవిడని దర్శించి ఆవిడకి సంపూర్ణమైనటువంటి స్వస్థతని ఇచ్చినట్లుగా మన వాక్యంలో చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ప్రభు యొక్క సన్నిధానంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన అక్కడికి వచ్చి పడుకున్న తర్వాత అతనికి దేవుడు మెలకునిచ్చి అతడు లేచిన తర్వాత అక్కడ ఆ చెట్టు కింద చూసినంతలో తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లు బుడ్డియు కనబడిను. ప్రియులారా, ఏలియా నిజంగా ఎంత దేవుని కృప పొందుకుంటున్నాడు చూడండి. ఏలియా పోషించబడ్డంలో దేవుడు ఒకసారి కాకుల ద్వారా ఏలియాను పోషించాడు. ఒక సారేపతి గ్రామంలో ఉన్నటువంటి వెధవరాల ద్వారా దేవుడు ఏలియాను పోషించాడు. ఇక్కడ దేవుడు మరలా ఎవరితో పోషిస్తున్నాడు తెలుసా? దూతలతో పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ కాల్చబడిన అప్పము నీలబుడ్డి ఉందంట. అక్కడ 7వ వచనం చూస్తే, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అతడు ఒకసారి తిని పడుకున్న తర్వాత దేవుని యొక్క హస్తము ఏలియాని బలపరిచిందంటే అతను తింటున్నటువంటి ఆహారమును బట్టి ఆ యొక్క ఏలియాకు బలమునిచ్చింది. అదే రీతిలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7వ వచనంలో 2వ మారు దేవుని యొక్క దూత ప్రత్యక్షమైంది. ఇక్కడ ఏలియాని ఎవరు బలపరుస్తున్నారు, ఇక్కడ ఏలియాని ఎవరు లేపుతున్నారు అన్నది ఇక్కడ మనం కానీ చూస్తే, అక్కడ దేవుని యొక్క దూత వచ్చి అతను భుజమును తట్టి అతను లేపి అతనికి తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నీవు శక్తికి మించినటువంటి ప్రయాణము సిద్ధమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ప్రభు యొక్క సన్నిధానంలో మన శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని, మన శక్తికి మించినటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురు ఉండొచ్చు. ఇది నేను చేయగలనా, ఇది నా వల్ల సాధ్యమవుతుందా, ఇది నేను కొనసాగించగలుగుతానా అన్నటువంటి పరిస్థితులు కూడా మన బ్రతుకులో మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. వాటిని బట్టి మనం ఏమైపోతామంటే బెదిరిపోతూ ఉంటాం. వాటిని బట్టి మనము సన్నగిలిపోతాం, సతికిలబడిపోతాం. ఇక నా వల్ల కాదనుకొని మనం ఏమైపోతామంటే అక్కడికక్కడికే నిరుత్సాహపరచబడేటువంటి వారముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియులారా, దేవుడు తెలియజేస్తున్నాడు, నీ శక్తికి మించినటువంటి ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనం మొదటి చదువుకున్నట్లుగా ఇక్కడ యెహోవా హస్తము ఏలియాని బలపరిచింది. ఆయన హస్తం ఆయనను బలపరిచేసరికి ఇక్కడ యెజబెలు ఆయన చంపేస్తానని బెదిరించినప్పటికీ ఈయన యొక్క ప్రయాణంలో చక్కటి నిద్రనిచ్చి, చక్కటి ఆహారాన్ని ఇచ్చి, చక్కటి ధైర్యమునిచ్చి, చక్కగా బలపరిచి, మరలా తిన్న ఆహారమును బట్టి ఆయన బలము పొందుకొని దేవుని యొక్క పర్వతం అనబడిన హోరేబు దగ్గరకు దేవుడు నడిపించుకెళ్ళాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యానికి గనక మనము లోబడితే, ఈనాడు జీవాహారమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని గనక మనము ధ్యానం చేస్తే, అక్కడ దేవుని యొక్క దూత ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి ఆయన బలము తెచ్చుకున్నాడు. అందుకని పౌలు గారు కూడా సంఘముతో చాలా సార్లు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఈ యొక్క మాటలను బట్టి ఒకరినొకరు బలపరుచుకొనండి, ఒకరినొకరు ఆదరించుకొనండి. దేవుని యొక్క మాటలు మనల్ని ఆదరింపజేస్తాయి. దేవుని యొక్క మాటలు మన ధైర్యపరుస్తాయి. దేవుని యొక్క మాటలు మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిలో నడిపించుచు ఒక నూతనమైనటువంటి మార్గాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ప్రభు యొక్క సన్నిధానంలో అతడు లేచి భోజనము చేసి
భోజనపు బలము చేత ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్న నీవు ఇదిగో ఈ విధంగా సంఘాలలో వింటున్నటువంటి వర్తమానాలే కానీ, ఈ విధంగా టీవీలో వింటున్నటువంటి వర్తమానాలే కానీ, సోషల్ మీడియాలో వింటున్నటువంటి వర్తమానాలే కానీ, దేవుని యొక్క వాక్కు నీకు ప్రత్యక్షమై నువ్వు ధ్యానం చేస్తున్నటువంటి దేవుని యొక్క వాక్కును బట్టే కానీ, నువ్వు దేవుని యొక్క ఆత్మతో నింపబడి పొందుకున్నటువంటి దర్శనములు బట్టే కానీ ఈరోజు ప్రభు యొక్క సన్నిధానంలో నువ్వు ఆ విధంగా గనక దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడి ఆయన వాక్యాన్ని గనక అంగీకరిస్తే నీ కష్టములో ఆయన వాక్యము నిన్ను బలమునిచ్చి, నీకు ఊరటనిచ్చి, ధైర్యమునిచ్చి నడిపిస్తుంది. ఈరోజు ప్రభు యొక్క సన్నిధానంలో మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. వాక్యాన్ని మనం శ్రద్ధగా వహించలేం, వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించలేం. వాక్యాన్ని కూడా మనకు ఇష్టమైనటువంటి రీతిలో మనము దాన్ని అవలంబించుకుంటాము, కానీ సత్య మార్గముగా దాన్ని స్వీకరించే విధంగా మనం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ దినాల్లో మనం ఉన్నాం. ప్రియులారా, ప్రభు యొక్క సన్నిధానంలో వాక్యాన్ని మనం ఎప్పుడైతే సరిచేయబడిన విధముగా మనం స్వీకరిస్తామో, దేవునికి ఇష్టలుగా మార్చబడ్డానికి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనము లోబడతామో ప్రియులారా, ఆ మాట నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని చూడాలనుకున్నటువంటి జక్కయ్య, ఇదిగో నువ్వు చెట్టు దిగిరా, ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది. ఆయన రావడాన్ని బట్టి, ఈ మాటను బట్టి జక్కగా ధైర్యం వచ్చింది, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని యొక్క మాటలను ప్రభు యొక్క సన్నిధానంలో మనము ధ్యానం చేస్తున్నప్పుడు అవి నిన్ను ధైర్యపరుస్తాయి, అవి నీకు బలమునిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క మాటలను బట్టి ఈరోజు మనం దేవునికి దగ్గరగా మార్చబడాలే కానీ, దేవుని యొక్క సహవాసములో మనం ముందుకు కొనసాగలే కానీ దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఇష్టం వచ్చినట్లుగా దేవుని యొక్క మాటలు మనం మార్చేసుకుంటా ఉంటాం. ఒక దొంగోడు ఇట్టగే ప్రార్థన చేసుకుంటాడంట, అలాగే వాక్యం కూడా చదువుతాడంట. వాడికి కలిగినటువంటి ఆశను బట్టి దొంగతనం చేయడానికి బైబిల్ గ్రంథాలను తెరిచి బైబిల్ తెరిచి దాంట్లో ఒక వేలు పెట్టాడంట. ఏ ఒక్క వాక్యం అయితే వస్తుందో ఆ వాక్యాన్ని బట్టి నేను బలపరచబడొచ్చని అక్కడ దొంగ ఏలు పెట్టగానే మొట్టమొదటిగా ఏలు పెట్టినప్పుడు నువ్వు చేయి పనులన్నీ సఫలమగును గాకని వచ్చిందంట. అదే రెండో రోజు మరలా దొంగతనానికి వెళ్ళేటప్పుడు మరలా ఏలు పెట్టాడంట. బైబిల్ గ్రంథంలో నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలం నీ దగ్గర వచ్చిందంట. ఈ విధంగా వాడు ఏమనుకున్నాడు అంటే, ఖచ్చితంగా ఏదో రీతిలో దేవుడు నా సహాయం చేస్తున్నాడు అనుకుని ప్రతిరోజు ఈ విధంగా చేస్తా ఉంటే ఒకరోజు మరలా ఏలు పెట్టగానే నిశ్చయముగా నువ్వు చచ్చేదవని వచ్చిందంట. ప్రియులారా, ఈ యొక్క మాటలను బట్టి మనకి ఇష్టానుసారంగాను ఈ యొక్క వాక్యం చదివే విధానాన్ని కూడా మనం మార్చేసుకుంటున్నాం. ఈరోజు దేవుని యొక్క హస్తము నిన్ను ధైర్యపరచాలన్నా, దేవుని యొక్క హస్తము నిన్ను ఆదరించాలన్నా, దేవుని యొక్క హస్తాన్ని బట్టి నువ్వు బలపరచబడాలన్నా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి. నీ సమస్యను బట్టి నువ్వు భయపడకూడదు, నీ శోధన బట్టి నువ్వు భయపడకూడదు, నీకు కలిగిన ఇబ్బందిని బట్టి నువ్వు భయపడకూడదు. ప్రభు యొక్క సన్నిధానంలో నీకు ధైర్యము బలమునిచ్చేది మాత్రము దేవుని యొక్క వాక్యమే. దేవుని వైపు చూడాలి. అందుకని ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినట్లుగా ఇప్పుడు వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుని వైపు మనం చూసేటట్లుగా ఉండాలి. ప్రియులారా, మన బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ప్రవక్తలైనటువంటి వారు శ్రమలు ఎదుర్కొన్నటువంటి వారు ఉన్నారు. రెబ్కా గాని, యాకోబు గాని, యోబు గారు గాని, ఏలియా గాని, ఇలా దావీదు గాని వారి జీవితాల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటి విషయాల్లో దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ వారు ఊరట పొందినట్లుగా, దేవుని హస్తము ద్వారా వారు బలము పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదే రీతిలో మనమును మన జీవితాల్లో మనకు ఎదురవుతున్న కష్టాన్ని బట్టి దేవుని వైపును మనం చూసేటట్లుగా ఉండాలి. మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, శిష్యులైనటువంటి వారు సముద్రంలో ప్రయాణమే వెళ్తున్నప్పుడు గాలి తుఫాను చేత వారు అటు ఇటు కొట్టులాడుతున్నటువంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడిచి వచ్చి వారికి ప్రత్యక్షమైనప్పుడు వారు దెయ్యమని భయపడిపోయినటువంటి సందర్భంలో దేవుని చూచి, అయ్యా నీవు నిజముగా నా దేవుని అయితే, నిజముగా నువ్వు నా ప్రభువు అయితే నన్ను కూడా నీళ్ల మీద నడిపించండి. అయితే ఈ మాటను బట్టి ఆయన దోణి దిగాడు, ఆయన వైపు చూసి ఒక అడుగు వేశాడు. కానీ ఎప్పుడైతే ఈ గాలిని వీటిని చూసి భయపడ్డాడో ఆయన మునిగిపోవడం సాగాడు. నాడు మన జీవితాల్లో కూడా లోకాన్ని చూసి భయపడిపోతున్నాం, దేవుని వైపు చూసి ధైర్యాన్ని ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం?
ఇక్కడ మరలా ఆయన దేవాదేవను రక్షించమని ఆయన అడగగా దేవుని యొక్క హస్తం ఆయనకు తోడై ఉండి ఆయన హస్తమును ఆయనకి ఇచ్చి ఆయనను లేపి ఆయన ధోనిలోనికి ప్రభువారు ఎక్కినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ప్రభు యొక్క సన్నిధానంలో ఎలాంటి సమస్యలతో ఉన్నా, నువ్వు ఎలాంటి ఇబ్బందులతో ఉన్నా, నువ్వు ఎలాంటి శోధనలో ఉన్నా, లేకపోతే ఇదిగో ఇది నాకు సాధ్యమవుతుందా, ఇది నేను చేయగలనా, ఇదిగో నేను బలహీనుడిని, ఇది నా వల్ల కాదు అని అనుకున్నటువంటి సందర్భాలు నీ జీవితాల్లో ఒకవేళ ఇప్పటికి నువ్వు సతమతం అయిపోతున్నావేమో, దేవుడు ఈ క్షణమున నీకిస్తున్నటువంటి పిలుపునేంటో తెలుసా? ఈ లోకాన్ని, ఈ బలహీనతల యొక్క నీకు కలిగిన శ్రమలను బట్టి నువ్వు భయపడొద్దు. ఆయన వైపు కనుక నువ్వు చూడు, దేవుడు నీకు గొప్ప విజయం అవడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన హస్తము నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన హస్తము నీకు తోడునిచ్చి ధైర్యమునిచ్చి ఆయనను లేవనెత్తి ప్రతి ఒక్క పరిస్థితి నుంచి ఓరటనవడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక ప్రియులారా, మీరు దేవుని వైపు కనుక చూస్తే ఆయన హస్తము నుండి ఇదిగో బలము పొందుకొని నిలబడడానికి మీరు సిద్ధముగా ఉన్నట్లయితే ప్రార్థన చేయండి, దేవుని వైపు చూడండి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళండి. దేవుడు తన కృపనిచ్చి ధైర్యమునిచ్చి బలపరిచి వాడుకొని వర్ధిల్లింపచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి విడికలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, కృపగల తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధానంలో అయా ప్రభా, ఈరోజు నీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నీ హస్తము ఏలియాను బలపరిచినట్లుగాను నాయన, అదే రీతిలో పేతురును బలపరిచినట్లుగా నాయన, వారి జీవితాలలో నీ హస్తమును వారికి ఇచ్చి వారిని లేవనెత్తినట్లుగా అయా ప్రభా తండ్రి, మా జీవితాలలో, మా కుటుంబాలలో నీ హస్తము మాకు కావాలి. మేము ఎదుర్కొన్న ప్రతి సమస్యను బట్టి, మా కుటుంబాలలో మా బిడ్డలను బట్టి అయి ఉండొచ్చు ప్రభా తండ్రి, నీకు వందనాలు. కుటుంబంలో భార్య భర్తల మధ్య అయి ఉండొచ్చు దాన్ని వారు ఎదుర్కొన్నటువంటి ఆర్థికమైనటువంటి ఎలాంటి పరిస్థితులైనప్పటికీ అయ్యా, వారు ఏ విధంగా ప్రభా తండ్రి కృంగిపోతున్నారో నీ బిడ్డలైనటువంటి వారు నీ హస్తమును వారికి తోడుగా నుంచి వారిని ధైర్యపరిచి వారికి బలమునిచ్చి ఆరోగ్యమునిచ్చి నాయన తండ్రి ఓరటనుమ్మని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధానంలో ఈ యొక్క కార్యక్రమము ద్వారా ప్రభా తండ్రి, నీ బిడ్డలైన ప్రతి వారికిను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను నీ బిడ్డలైన ప్రతి వారిని మీరు బలపరిచి కృపనిచ్చి తన సమాధానమిచ్చి నడిపించమని ఇప్పుడు వరకు నీ కృపతో నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న నీ బిడ్డలైన ప్రతి వారికి సియోనులో ఆశీర్వాదాన్ని ఇచ్చి బలపరిచి వాడుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ఆయన యొక్క కృప, పరిశుద్ధాత్మ కనిన సహవాసము, సన్నిధి, ఆదరణ కూడిన మనకును సంఘమునకును సకల కోటి పరిశుద్ధులకును ఈ యొక్క వర్తమానం వీక్షించిన ప్రతి వారిపై ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.